ఒకానొకప్పుడు కైలాస పర్వతంపై ఉన్న శివపార్వతుల దివ్యమైన వనంలో ఒక ఆడ అడవి పంది మరణించింది. దానికి పుట్టిన పందిపిల్లల్లో ఒకటి తల్లి ప్రేమకు దూరమై ఒంటరిగా ఉంది. అటుగా వచ్చిన పార్వతీదేవి ఆ పందిపిల్లను చూసి జాలిపడింది. కరుణతో దాన్ని తన దగ్గరికి తీసుకుని సొంత బిడ్డలా అల్లారుముద్దుగా పెంచడం మొదలుపెట్టింది. పార్వతీదేవి ఆదరణలో పెరిగిన ఆ పందిపిల్ల క్రమంగా పెద్దదై దానికి పెద్ద కోరలు వచ్చాయి. ఈ కోరల వల్ల కలిగే దురద మరియు సహజంగా ఉన్న దుందుడుకు స్వభావం కారణంగా అది ఆనందంలో భాగంగా శివుని యొక్క పవిత్ర ఉద్యానవనాన్ని, దివ్య వృక్షాలను, పూల మొక్కలను విచక్షణారహితంగా నాశనం చేసింది. తన ప్రియమైన వనం విధ్వంసం కావడంతో పరమశివుడు తీవ్రమైన కోపంతో ఆ వరాహాన్ని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. శివుడు శిక్షించడానికి సిద్ధపడగా పార్వతీమాత అడ్డుపడి తన బిడ్డను క్షమించమని వేడుకుంది.